వాళ్ళు వచ్చారు. సో ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి చూస్తున్నారు, ఆయన డిటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ మిషన్స్తో అవన్నీ కూడా. సో ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు నడుమున రేపు సీఎంగా తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక్కడ. సో చాలామంది కార్యకర్తలు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు. చాలా సెక్యూరిటీ మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉండేటువంటి అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. అలాగే నేషనల్ స్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు రేపు. సో అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలు ఒక మార్పునైతే కోరుకున్నారు. సో ఆ మార్పు పేరే రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం ఇక్కడే ఈ ఎల్బీ స్టేడియంలోనే చేయనున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అది స్టేజ్ అనమాట. సో స్టేజ్ కూడా చాలా చురుగ్గా చకచక పనులు కూడా అన్నీ జరుగుతున్నాయి. సో నేషనల్ మీడియా, లోకల్ మీడియాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తల యొక్క రియాక్షన్స్, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, సో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్కి ప్రజలు ఓటు వేసి గెలిపించారు కాబట్టి సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవన్నీ తెలుసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ కూడా చాలా చురుకుగా కంప్లీట్ చేసినటువంటి దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం సెక్యూరిటీ అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటనేవి కూడా చూస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద నాయకులు కాడి నుంచి చిన్న స్థాయి కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము కష్టపడినటువంటి తీరు ఇవన్నీ కూడా గుండెల్లో పెట్టుకుంటాము. ప్రతి ఒక్క కార్యకర్తను మేము మర్చిపోము. కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను మేము గుండెల్లో పెట్టుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అక్కడ మీరు చూడొచ్చు అనమాట. పోలీస్కి సంబంధించినటువంటి రెస్క్యూ డాగ్ కానివ్వండి, లేకపోతే డిటెక్టర్స్, సో అక్కడ డిటెక్టర్స్తో డిటెక్ట్ చేస్తున్నారు. సో చాలా సెక్యూరిటీ, ఒక కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీనే రేవంత్ రెడ్డి గారికి అందిస్తున్నారు రేపు జరిగేటువంటి కార్యక్రమానికి అని చెప్పేసి అనుకోవాలి.